ఇప్పుడు ఇది 70 70 థియేటర్స్లలో ఫ్రీగా వేస్తున్నారన్నారు కదా. సో అది అంటే మీరు ఇప్పుడు కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సినిమా తీసారా, ఓన్లీ ఫ్యాన్స్ కోసం అన్నట్టు తీసారా, మన మెగాస్టార్ గారి గురించి అందరికీ తెలియాలి ఒక మంచి అనే దానికోసం తీసారా? టైటిల్ వేరే అభిమాని, ఒక అభిమానిగానే అభిమాని చూపించాలని, వాళ్ళని మళ్ళీ కమర్షియల్గా మనం ఉపయోగించుకోకూడదనే ఉద్దేశంతో ఈ సినిమా 70 థియేటర్లో ఉచితంగా పెట్టడం జరిగింది. అంటే ఇంకా ఎక్స్ట్రా థియేటర్స్లో రిలీజ్ ఏం లేదా? డెఫినెట్గా ఫస్ట్ ఆ బర్త్డే అకేషన్గా అది పెడతాం, తర్వాత అప్పుడు ఇంకెన్ని థియేటర్లు అంత పెంచడం, తర్వాత ఎలాగ ఓటీటీ ఇవన్నీ వస్తాయి కదా. ఈ గుండె మీద మన మెగాస్టార్ గారి టాటూ వేయించుకున్నారా? అది అప్పుడు కంపల్సరీ కావాలని చెప్పి డైరెక్ట్గా చెప్తే వేయించుకున్నాను. వేయించుకోవడం జరిగింది. ఎప్పుడు చూపిస్తున్నారు అయితే మెగాస్టార్ గారికి అది? మూవీయా చెప్తా, చూపిస్తా అన్నాను, చూద్దాం తప్పకుండా అన్నారు. సో సినిమా అయితే చాలా బాగా అనిపించింది. లైక్ మెగా ఫ్యాన్స్ అందరికి కూడా చాలా బాగా కనెక్ట్ అవుతారు. బికాజ్ ఆయన గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు, లైక్ ఇట్లా ఉంటారు చిరంజీవి గారి గురించి అని, ఆయన గొప్పతనం, ఆయన చేసిన వర్క్స్ కావచ్చు, సేవా కార్యక్రమాలు, ఇవన్నీ వింటూ పెరిగిన వాళ్ళు అన్నాం మేము. లైక్ సినిమా దీని గురించి పక్కన పెడితే, లైక్ మీరు ఒక అభిమానిగా మీకు జర్నీ స్టార్ట్ అయింది, మీరు ఒక రిపోర్టర్గా వచ్చారు ఇక్కడికి. సో ఫస్ట్ టైం మీ మెగా మూమెంట్ ఏంటి ఆయన కలిసినప్పుడు కానీ, లేకపోతే ఆయన మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన సందర్భం ఏమైనా గుర్తుందా? అదంటే షేర్ చేసుకోండి. అత్తకి మూడు అమ్మాయికి మూడు సినిమా ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ 6 గంటల షో చూసా పాలకొల్లు విజయ చిత్ర థియేటర్లో. ఆ సినిమా విపరీతంగా ఎంతో నచ్చేసింది అప్పుడు. తర్వాత నెక్స్ట్ 9 o'clock షో వదిలేసి మళ్ళీ 12 o'clock కూడా షో చూసేసి పాలకొల్లు నుంచి మాకు 3 కిలోమీటర్ దూరం మాది విలేజ్. అక్కడ వెళ్ళిన తర్వాత నైట్ మా ఫ్రెండ్స్ ఇంకా అందరు ఫ్యాన్స్ అందరూ వాళ్ళేమో మార్నింగ్ వాళ్ళకి ఏదో షాప్ ఇవి ఉండడం వల్ల మార్నింగ్ రాలేదు, నైట్ సెకండ్ షోకి వెళ్దాం అన్నారు. సరే నేను అప్పుడు కొంచెం సమ్మర్ టైప్ అది మేడపైన పడుకుంటా అని చెప్పేసి పైకి వెళ్ళిపోయి ఒక డాబా ఉండేది నాకు మా ఇల్లు, అక్కడ డాబా మీద పడుకున్నా అని చెప్పేసి ఇంక చెప్పబెట్టి గోడ దూకెళ్ళి మళ్ళీ సెకండ్ షో చూసాం. మళ్ళీ వాళ్ళందరూ బాగా నచ్చేసి మళ్ళీ మిడ్ నైట్ షో కూడా చూసాం. అంటే ఆ సినిమా రిలీజ్ ఒక్కరోజు నేను 4 సార్లు చూసాను అనమాట. 4 సార్లు చూసిన తర్వాత ఆ సినిమా 100 days ఫంక్షన్ రాజమండ్రిలో జరిగింది. దాదాపు 1,00,000 మంది పైగా వచ్చారు అప్పట్లో, 1 lakh. సో నేను ఇంట్లో అప్పుడు కాలేజీ చదువుతున్నాను అప్పుడు నేను. సో నేను చెప్పబెట్టుకుని రాజమండ్రి వెళ్ళిపోయా. మా రిలేషన్ అంతా చాలామంది, మా తీరాలంతా చాలామంది ఉన్నారు రాజమండ్రిలో. సో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాలనే ఉద్దేశంతో నేను వెళ్ళిపోయి ఆ ఫంక్షన్ వెళ్ళి ఆ ఫంక్షన్ని ఒక తాటి చెట్టు ఎక్కి పైనుంచి చూసా 1,00,000 మందిలో. అది నా ఫస్ట్ చిరంజీవి గారు చూసింది. అది ఎప్పటికీ మర్చిపోలేను. తాటి చెట్టు ఎక్కి చూసాను అనమాట. సో అలాంటిది తర్వాత ఆయనతో ట్రావెల్ చేయడం అనేది ఎప్పటికీ మర్చిపోలేదు. తెలుసు చెప్పా. సురేష్ గారు అన్న, మీరు చిరంజీవి గారి అభిమానాన్ని అందరికీ తెలుసు, కానీ ఒక మెగాస్టార్కి అభిమానం అంటే ఇక్కడ కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటారు. అభిమానం మనం తెలియజేయాలంటే ఇలా సినిమా తీసి తెలియజేయాలంటారా, లేదంటే అభిమానం లోపల ఉంటే చాలంటారా? ఆయనకు చాలా ఇష్టమైంది ఏంటంటే సేవా కార్యక్రమాలు అంటే చాలా ఇష్టం. అలా సేవా కార్యక్రమాలు చేసిన వాళ్ళంటే ఇంకా ఇష్టం ఆయనకి. ఎందుకంటే ఆయన దగ్గర నుంచి చూశాను కాబట్టి 35 సంవత్సరాలు ఆయనతో నా ట్రావెల్. సో కాబట్టి అలా సేవా దృక్పథంతో ఉన్న కథను ఎంచుకుని ఈ సినిమా ఆయన నా దగ్గరకు వచ్చినప్పుడు అందుకు యాక్సెప్ట్ చేశా. ఇలాంటి మంచి పనులు చేసే మనుషులన్నా సేవా దృక్పథంతో ముందుకు వెళ్ళే వాళ్ళంటే ఆయన బాగా ఇప్పుడు ఎంకరేజ్ చేస్తారు. సో ఆ ఉద్దేశంతో ఈ సినిమా చేయడం. ప్రొడ్యూసర్ గారు, మీకు మెగాస్టార్ అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. ఇందాక మాట్లాడేటప్పుడు అసలు కంట్లో నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఎందుకు అంత ఇష్టం అంటే చిరంజీవి, మీరేం చెప్తారు? నేను చెప్పలేను సార్, పేరెట్టి చెప్పలేను. ఇదిగో నా దేవుడు 30 రోజులు కష్టపడి ఇవన్నీ కొనుక్కున్నాను. ప్రతి ఏటా పుట్టినరోజు సేవా కార్యక్రమాలు చేస్తాను. ప్రతి ఏటా, ప్రతి సంవత్సరం ఆగస్టు 22న సేవా కార్యక్రమాలు చేస్తాను. హాస్పిటల్లో పాలు, బ్రెడ్, పళ్ళు, పేదోళ్ళకి అన్నదానం ఇవన్నీ చేస్తుంటాను సార్ ప్రతి సంవత్సరం. ఈసారి అనుకుంటున్నాను కొత్తగా నా దేవుడి పేరున అనాథ ఆశ్రమం కడదామని అనుకుంటున్నాను. ఆ దేవుడు ఆశ్రమం ఇస్తే పైన దేవుడు కూడా ఆశ్రమించాలి కదా, సహకరిస్తే కంపల్సరిగా నా దేవుడి పేరున అనాథ ఆశ్రమం చేద్దామని అనుకుంటున్నాను. 13 జిల్లాలకి 13 జిల్లాకు ఒకటి చెప్పున చేద్దామని నా కోరిక ఇదే. తర్వాత మీడియా దేవుడికి
ఆ దేవుని నాకు కల్పించాలని కోరుకుంటున్నాను అంతే. ఇప్పుడు వచ్చి చూడలేదు, మీ ద్వారా చూపిస్తే ఆ పాదాలకు చేరుకుంటాను అంతే, ఇంకేం లేదు. ప్రొడ్యూసర్ గారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు అంటే చిరంజీవి గారి అభిమానిగా ఉండే, ఎప్పుడు అసలు అనిపించింది మీకు? అంటే నాకు 12 సంవత్సరం నుంచి ఈ ఆ దేవుడు అంటే ఇష్టం. నేను పేరెత్తి పిలవలేను, ఆ దేవుడే నాకు. కనుకనే ఈ వీరాభిమాని సినిమా తీయడానికి ముందుకు వచ్చాను. తర్వాత ఈ దేవుడు సహకరించాడు, తర్వాత ఆ దేవుడు సహకరించాడు. నేను ఇంతవరకు రావడానికి కూడా కారణం కూడా ఆ దేవుడు, తర్వాత ఈ దేవుడు. అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు చిరంజీవి గారి అభిమానులు. సో నాకు తెలిసి మీరు కూడా ఒక అభిమాని, అంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు ఆ మూమెంట్ కోసం. సో నేను ఆశిస్తున్నాను త్వరలో రావాలి ఈ సినిమా కూడా. చిరంజీవి గారు చూసిన తర్వాత ఇప్పుడు ఈ వీడియో కూడా మీ మాటల్లో చిరంజీవి గారు విని ఒక్కసారి అంటే ఒక్కసారి ఛాన్స్ వస్తుంది అనేది కోరుకుంటున్నాను నేను. ఒక్కసారి ఆయన పాదాల దగ్గర చేస్తే చాలు, నాకు అంతకన్నా ఏం అక్కర్లేదు. సురేష్ గారు, ఈ సినిమా మీకు అంటే స్టోరీ చెప్పినప్పుడు, ఈ లైన్ చెప్పినప్పుడు, అంటే మీరు ఇందాక చెప్పారు, సో అప్పుడు వద్దులే అనుకున్న తర్వాత చేశారు కదా. సో ఫస్ట్ షూట్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ డే ఎలా అనిపించింది? అంటే అందరూ కొత్త, ఎలా చేస్తారో ఏంటో అని డౌట్స్ ఉన్నాయా, లేదంటే ఎలా అనిపించింది ఆ రోజు? నేను చాలా సినిమాలు చేశాను. 92 నుంచే నేను ఆర్టిస్ట్గా రాంబంటూ దాదాపు ఒక 20-30 సినిమాలు చేశాను. నేను చాలా సినిమాలు చాలా మంది తెలియదు. సో నటుడిగా ఆ భయం, ఆ జరుకు ఏం లేదు. ప్లస్ నేను డాన్సర్ చేశాను కదా మీకు సో అట్లా కెమెరా ఫేవర్ ఏం లేదు. కానీ ఇది నేను రిస్క్గా భావించాను యాక్చువల్. ఫస్ట్ నేను చేయను అనే అన్నాను. ఇంకా వీళ్ళు మీరు తప్పితే ఇంకా చేయలేము. కొన్ని క్యారెక్టర్లో కొంతమంది చేస్తేనే బాగుంటుందని మనం ఎప్పుడు ఎలా ఫీల్ అవుతాము. సో ఇది నిజం రెలవెంట్గా ఉంది. కానీ లోపల భయం, బాస్ సినిమా ఏం తేడా వస్తే మళ్ళీ చాలా ఇదని చెప్పి కొంచెం భయపడ్డాను. కానీ వీళ్ళిద్దరు కూడా పిచ్చి అభిమానులు కాబట్టి సో మనకి నెగిటివ్ ఆలోచన ఉండదు కాబట్టి ధైర్యంగా చేయడం జరిగింది. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అన్న, సినిమా చాలా బాగుంది. అసలు కాన్సెప్ట్ పరంగా అయినా ఏదైనా అవ్వచ్చు అన్న. ఇంకా ఫ్యూచర్లో ఏ టైప్ ఆఫ్ లీడ్ క్యారెక్టర్గా చేసే అవకాశం ఉందా అన్న మీరే? డెఫినెట్గా నువ్వు అవకాశం ఇస్తే చేస్తా. ఓకే సార్. డైరెక్టర్ గారు సార్, ఇప్పుడు సురేష్ కొండేటి గారు ఎప్పటి నుంచో ఉన్నారు, ఆయన నుంచే సినిమా తీయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఆయన్నే పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఏంటి అండి? మంచి ప్రశ్న. సురేష్ గారిని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, నాలాగే ఒరిజినల్ హార్డ్ కోర్ ఫ్యాన్ అయి ఉండాలి ఖచ్చితంగా, అప్పుడే ఆ క్యారెక్టర్ పండుద్ది అని నేను అలాంటి మనిషి కోసం వెతుకుతున్నప్పుడు నాకు వచ్చిన ఆలోచనే సురేష్ గారు. సో వేరే ఆర్టిస్ట్ని తీసుకొచ్చి నటన చేయించవచ్చు, కానీ ఒరిజినల్ ఫ్యాన్ కావాలి. నిజ జీవితంలో కూడా చిరంజీవి గారి అభిమాని అయ్యి ఉండాలి 100కి 100%. ఇలాంటి వ్యక్తి దొరికినప్పుడే నేను చేస్తాను. అందుకని నేను అన్ని సంవత్సరాలు ఎదురు చూసి మరి సురేష్ గారు టైం ఇచ్చిన దాకా వెయిట్ చేసి చేశాను. 70వ పుట్టినరోజు, సో చాలా గ్రాండ్గా అందరూ ప్లాన్ చేసుకుంటున్నారు. మీ సైడ్ నుండి మీ అభిమానికి ఎలా మీరు విషెస్ చెప్పబోతున్నారు ఈ సినిమా ద్వారా? అంతే. డైరెక్టర్ గారు, సో కాన్సెప్ట్ బాగుంది. లైక్ ఒక ఫ్యాన్ చనిపోయి అక్కడ అతను అభిమానించే హీరో పేజీ చింపేసి ఆ కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. సో ఆ కాన్సెప్ట్కి స్టార్ట్ ఎక్కడ అంటే 6 years ఆయన సురేష్ అన్నగారు మిమ్మల్ని అవాయిడ్ చేయడం కూడా జరిగిందని చెప్పేసి అన్నారు ఇందాక ఆయన మాట్లాడుతూ. సో ఆ కాన్సెప్ట్ని ఆయన చెప్పిన తర్వాత ఎలా కన్విన్స్ చేశారో ఆ 6 years గ్యాప్, అండ్ ఈ కాన్సెప్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది? యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ నా మైండ్లో పడింది దాసరి గారు చనిపోయినప్పుడు, దాసరి గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఈ ఆలోచన నా మైండ్లో మెదిలింది. దాసరి గారు చనిపోయినప్పుడు ఆయన చూడడానికి వాళ్ళ వీధిలోకి వెళ్తే 1000 మంది రోడ్లో వెళ్ళడానికి దారి లేకుండా నిండిపోయి వస్తున్నారు జనాలు. అంటే ఒక వ్యక్తిని అభిమానించడం మొదలు పెడితే జనాలు ఇంతగా అభిమానిస్తారా? ఒకవేళ ఇంతమంది అభిమానించే వ్యక్తి వాళ్ళకి ఎందుకు దూరం అయిపోవాలి? ఇక్కడే ఉండాలి కదా. ఆయన అంత మంచివాడే అయితే ఇక్కడే ఉండొచ్చు కదా, ఉండడానికి ఒక మార్గం చూడొచ్చు కదా, చెడ్డవాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా. మరి అంతమంది బాగు కోరుకునే ఆ వ్యక్తి అంతమంది తరలొచ్చిందంటే ఊరికే రారు కదా, నీకో నాకో రారు కదా. మరి అంత మంచి వ్యక్తిని ఆ దేవుడు ఉంచొచ్చు కదా మన కోసం, ఎందుకు తీసుకెళ్ళాలి? దాసరి గారు చనిపోయిన రోజున మెదిలిన ఆలోచన ఇది.
సురేష్ గుండు గారు, సార్ మీరు ఇప్పుడు మెగాస్టార్ గారు చాలా పెద్ద అభిమాని అందరికీ తెలిసిందే. వీరభిమాని కూడా చాలా మంచి సినిమా తీశారు, మెసేజ్ కూడా ఉంది. బట్ మూవీ చూస్తుంటే కొంచెం నా చిరంజీవి గారి సినిమా దృష్టిలో పెట్టుకునే తీసినట్టు అనిపించింది. అంటే ఎముడుగుడు మొగుడు ఆ మూవీ కాన్సెప్ట్లో అనిపించింది. అంటే ఏంటి, ఫ్యాన్స్ని కొంచెం అట్రాక్ట్ చేయడానికి, బిజినెస్ పరంగా ఉండడానికి మూవీ చేశారా? నేను ఇందాకే మీకు చెప్పేశాను కదా, ఈ సినిమా ఎవ్వరో రూపాయి ఇచ్చి సినిమా చూడొద్దు, ఉచితంగా చూడండి అనే ఉద్దేశంతో చేసాం. అయితే ఇన్స్పిరేషన్ గా 100% ఎప్పుడు మూడు ఇన్స్పిరేషన్ కావచ్చు. ఇప్పుడు ప్రతి సినిమాకి ఇప్పుడు పూర్వం వచ్చిన సినిమాలన్నీ ఒక ఇన్స్పిరేషన్. ఇప్పుడు ఏ సినిమా ఉన్నా కొత్త కథలు ఎక్కడ ఉంటాయి, కొత్త కథలు ఏమి రావు కదా, దాన్ని ఇన్స్పిరేషన్ చేసి చేయొచ్చు కాబట్టి అలాగే చేసి ఉండొచ్చు. కానీ ఇది కొత్తగా ఉందని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు. కొత్త స్క్రీన్ ప్లే కానీ మనం చెప్పే నేరేషన్ కానీ హైలైట్గా నిలుస్తుంది. అయితే మనం కమర్షియల్గా నాకు వాళ్ళు డబ్బు చేసుకునే ఉద్దేశం అయితే ఈ సినిమా చేయాలని ముందే చెప్పాను, అదే వస్తాం. హాయ్ సార్, సురేష్ కొండేటి గారికి నా క్వశ్చన్. ఇప్పుడు మీరు కాంట్రవర్సీ క్వశ్చన్స్ హీరోస్కి వేస్తుంటారు. అయితే మీరు చాలా సంవత్సరాల తర్వాత కెమెరా ముందుకు వెళ్ళారు కదా, ఈ సినిమాలో హీరోయిన్ లేదని ఏమైనా బాధపడ్డారా? నెక్స్ట్ సినిమాకి చేస్తారేమో రాము గారు. మర్చిపోయి చెప్పారు ఆల్రెడీ, ఒక కథ చెప్పారు. మర్చిపోయి ఒక కథ చెప్పారు, కరెక్టే. అవునండి, ఫ్యామిలీ స్టోరీ చెప్పారు, ఒక పెద్ద హీరోయిన్ కూడా చెప్పారు. అది చేయొచ్చు త్వరలో. మీరు చాలా హ్యాపీ అయితే హీరోయిన్ రావడంతో. అలాగే రాంబాబు గారికి సార్, ఈ సినిమాని నేను చూశాను, చాలా నచ్చింది. ఒక అభిమానిగా చిరంజీవి గారిని ఎంత స్ఫూర్తిగా తీసుకోవచ్చో బాగా చెప్పారు. అయితే చిరంజీవి గారు మీ లైఫ్లో ఏ టైంలో ఎక్కువ స్ఫూర్తి అనిపించారు మీకు? నాకు చిరంజీవి గారు, ఠాగూర్, ఇంద్ర, ఠాగూర్ టైం నుంచి, అంటే యూత్కి ఎప్పుడైనా అంటే సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అంటే ఏ కథ పడితే ఆ కథ సెలెక్ట్ చేసుకోకుండా చిరంజీవి గారు ఒక సినిమా, ఒక కమర్షియల్ సినిమా తర్వాత ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా, దీంట్లో ఏదో ఒక మెసేజ్ పబ్లిక్ ఉపయోగపడేది చొప్పించాలి. ఆ టైం నుంచి నాకు మెగాస్టార్ గారి మీద విపరీతమైన అభిమానం పెరిగిపోయింది. ఠాగూర్ అంటే గుర్తొచ్చింది నాకు. డిస్ట్రిబ్యూషన్ నేను చాలా సినిమాలు చేశాను, 80 సినిమాలు చేశాను, అందరికీ తెలిసిందే. సో నాకు లాస్ట్ గోల్ చిరంజీవి గారి సినిమా డిస్ట్రిబ్యూషన్ చేయాలనేది. నేను వెస్ట్ గోదావరి వరుసగా చాలా సినిమాలు చేసినప్పుడు సరదాగా సారథి స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది ఠాగూర్ సినిమా. ఏమైనా నువ్వు పెద్ద పెద్ద హిట్, అప్పుడు స్టూడియో నెంబర్ 1, ఈడియట్, అల్లరి రాముడు, సంతోషం, వరుసగా చాలా హిట్స్ కొట్టా అప్పుడు ఆ సంవత్సరం. అయితే నా సినిమా నువ్వు చేయవా అని ఆయన అడిగారు, చిరంజీవి గారు అడిగితే, అయ్యో నా చివరి కోరిక సార్ అది, లేదు ఈ సినిమా బాగా వస్తుంది, ఈ సినిమా నువ్వు తీసుకో అంటే, అప్పటికే ఆ సినిమా వేరే వాళ్ళకి ప్రొడ్యూసర్ వేరే మాట ఇచ్చినట్టున్నారు. సో నాకేమో లోపల పోయి నాకు తెలుసు, కానీ నేను చెప్పలేక సార్ మీ ఇష్టం సార్ కట్ చేస్తే ఒక తర్వాత షూటింగ్ దగ్గర నుంచి రెగ్యులర్ షూటింగ్ కలుస్తూ ఉంటాం కదా, ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి నాకు కాల్ వచ్చింది, లేదు ఈ సినిమా బాగా చెప్పారు, ఈ సినిమా వెస్ట్ కూడా మీరు చేస్తున్నారు అన్న. అవునా అంటే బయట అప్పుడు కమిట్ అయిన అమౌంట్ కూడా నాకు తెలుసు, దానికంటే దాంట్లో తగ్గించి మరి నాకు ఆ సినిమా అవకాశం ఇచ్చారు. సో అలా నేను మెగా డిస్ట్రిబ్యూటర్ అయింది ఠాగూర్ సినిమాతోటి. దాని తర్వాత నా అంతటి నేను మళ్ళీ చేసింది శంకర్దాద ఎంబీబీఎస్. ఆ 2 సినిమాలు నేను చిరంజీవి గారి సినిమా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో అది ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఆ 2 సినిమాలకి అసలు ఆ 2 బ్లాక్ బస్టర్ హిట్ అన్నమాట. నాకు అంతకుముందు సినిమాలన్నీ చేస్తే ఒక ఎత్తు అయితే, ఈ 2 సినిమాలు ఒక ఎత్తు నాకు అప్పుడు.